everybody, andarki namaskaram. Welcome to another yummy and beautiful episode of Snacks. ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు ఒక స్పెషల్ స్నాక్ నేర్పించబోతున్నానండి. స్వీట్ లవర్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోండి. ఇవాళ మీ అందరి కోసం నేను నేర్పించబోతున్నాను స్వీట్ అప్పం. మరి ఆలస్యం చేయకుండా స్వీట్ అప్పం కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. స్వీట్ అప్పం కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన బియ్యం, ఆర్గానిక్ బెల్లం పొడి, నెయ్యి. స్వీట్ అప్పం కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో స్వీట్ అప్పం చాలా డిఫరెంట్ గా అండ్ కొత్త వేలో మీ అందరికీ నేను ఇవాళ నేర్పించబోతున్నాను అనమాట. సో ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అండ్ ఇందులోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను నానబెట్టుకున్న బియ్యం. సో బియ్యాన్ని చక్కగా నానబెట్టేసామండి. ఇలా నానబెట్టుకున్న బియ్యంని మనం ఫస్ట్ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. సో ఎస్, నెక్స్ట్ పెసరపప్పు కూడా అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి, 1 కప్ లాగా. ఓకే, సో పెసరపప్పు కూడా వేసేసుకున్నాం, నానబెట్టుకున్న పెసరపప్పు. అండ్ ఫైనల్ గా మిగిలింది మినపప్పు. సో మినపప్పు కూడా వేసేసుకుందాం అండి. అండ్ యా, వీటితో పాటు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి, ఒక 2 లేదా 3 ఇలాచి తీసుకుందాం. ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని చక్కగా దోశ బ్యాటర్ లాగా మనం మిక్సీ చేసుకోవాలి. పద్ధతి వేరు. సో ఎస్, మనం చక్కగా దీన్ని దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకున్నాం కదా. సో చూసినట్టయితే మీకే అర్థం అయిపోతుంది, చక్కగా రెడీ అయిపోయింది. ఇది పర్ఫెక్ట్లీ మేడ్. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా మిక్సింగ్ బౌల్లోకి, లేదంటే ఇంట్లో ఎనీవేస్ వెజిల్స్ అన్నీ ఉంటాయి కదా, గిన్నెలు, వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నామండి. ఇందులోకి ముందుగా నేను యాడ్ చేస్తున్నాను ఉడికించి తురిమి పెట్టుకున్న స్వీట్ పొటాటో. సో స్వీట్ పొటాటో తురుముని ఒక 1 కప్ తీసుకుంటున్నాం. అదొక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాం. ఇందులోకి నేను నెక్స్ట్ యాడ్ చేస్తున్నాను బెల్లం పొడి. సో ఇది ఆర్గానిక్ బెల్లం పొడి అన్నమాట. సో మనకి ఆర్గానిక్ షాప్స్ ఈ మధ్య చాలా మార్కెట్లోకి వచ్చాయి. అందరూ కూడా హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కాబట్టి ఈ ఆర్గానిక్ బెల్లం పొడి మనకి దొరుకుతుంది సూపర్ మార్కెట్లో. కాబట్టి ఇలా దీన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాం. సో స్వీట్ పొటాటో అండ్ ఆర్గానిక్ బెల్లం పొడి ఇవి 2 కూడా వేసుకున్న తర్వాత వీటిని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చిలకడదుంప పేస్ట్ అండ్ బెల్లం పౌడర్, ఆర్గానిక్ బెల్లం పౌడర్ని ఇలా చిన్న ఉండల్లాగా చేసుకుంటున్నాం అండి. బూరెలు అని ఇంతకు ముందు అన్నాను కదా, అందులో పూర్ణం మనం ఎలా చేసుకుంటాం, ఎగ్జాక్ట్లీ ద సేమ్. చిన్నగా ఉండల్లాగా చేసి మనం వీటిని పక్కన పెట్టుకుందాం. లడ్డూ కావాలా నాయనా? 1 రూపాయికే 2 లడ్డూలు. ఎస్, ఇలా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి డైరెక్ట్ గా లడ్డూల్లాగా కూడా తినేయచ్చు. బికాజ్ ఇందులో ఏమీ యాడ్ చేయలేదు, మనం చక్కగా స్వీట్ పొటాటో అండ్ బెల్లం ఇవి 2 కాంబినేషన్సే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు లడ్డు అని అలా నోట్లో వేసేస్తే సూపర్ గా ఉంటది అనమాట. సో ఇప్పటితోనే ఈ ప్రొసీజర్ అయిపోలేదండి. ఈ లడ్డూస్ మనం రెడీ చేసుకున్నాం అండ్ వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే స్టవ్ వెలిగించేసుకొని దీని మీద గుంత పొంగనాల పెనం. సో మీ అందరికీ తెలుసు, ఇంతకు ముందు కూడా చాలా సార్లు మనం గుంత పొంగనాల పెనం తోని బోల్డ్ అని గుంత పొంగనాలు, వెరైటీస్ ఆఫ్ గుంత పొంగనాలు మనం స్నాక్స్ లో చేసుకున్నాం. కాబట్టి గుంత పొంగనాల పెనం తీసుకొని ఇందులో చక్కగా మనం నెయ్యి వేసుకుందాం. నెయ్యి అంటే అందరికి ఇష్టం కదా, సో టేస్టీగా కూడా ఉంటుంది అండ్ నోట్లో స్నాక్ పెట్టుకోగానే అలా సాఫ్ట్ గా మెల్ట్ అయిపోతుంది. కాబట్టి లైట్ గా మనం నెయ్యి వేసుకుందాం. సో ఘీ వేసేసుకున్నాం కదండి, ఈ నెయ్యి మెల్ట్ అయిపోతుంది ఇమ్మీడియట్ గా, ఎంతో టైం పట్టదు, మీ అందరికీ తెలుసు. సో ఇది మెల్ట్ అయ్యేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ ఉంది కదా, ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా వేసుకుందాం. సో ఇలా లడ్డు వేసేసుకున్న తర్వాత ఏం లేదు, చాలా సింపుల్.
ఆ బ్యాటర్లో ఇలా ముంచేసి ఎక్సెస్ పిండి ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఇలా మనం ఒక్కో దాంట్లోకి వేసేయాలి. చాలా చాలా సింపుల్, చాలా చాలా ఈజీ. అండ్ ఇలా వన్ ఆఫ్టర్ వన్ అన్ని లడ్డూస్ని కూడా మనం అలానే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఫాలో అయిపోండి కేర్ఫుల్గా. వావ్, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఇదంతా కూడా బూరెల్లానే అనిపిస్తుంది. కాకపోతే దీన్ని మనం ఈ గుంత పొంగనాల ప్యాన్లో చేస్తున్నాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మనం వీటిని డీప్ ఫ్రై చేయట్లేదు, గమనించారో లేదో. కాబట్టి హ్యాపీగా డయట్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. అండ్ ఎక్కువ ఆయిల్ కూడా అబ్జార్బ్ చేసుకోదు, జస్ట్ ఘీయే. కాబట్టి ఘీ నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, స్కిన్కి చాలా చాలా మంచిది. సో హ్యాపీగా ఎలాంటి డౌట్స్ లేకుండా కొద్దిగా ఘీయే కదా మనం యూజ్ చేసింది, చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పిండి మనం మినపప్పు, నానబెట్టిన బియ్యం, పెసరపప్పు, ఇలాచీ కూడా యాడ్ చేసాం కదా, ఫ్లేవర్ ఎట్టిపోతుంది చెప్పండి, అదిరిపోతుంది అంతే. సో వన్ ఆఫ్టర్ వన్ ఇంకా ఫాస్ట్గా మనం రెడీ చేసేసుకుందాం. సో ఫైనల్ స్వీట్ అప్పం ఇప్పుడు మనం వేసేస్తున్నాం. ఓకే, ఎస్. సో ఇలా స్వీట్ అప్పం మనం రెడీ చేసేసుకుంటున్నాం కదండి. కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా బటర్ లాగా, మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా చీజ్, ఎక్స్ట్రా బటర్ అని చెప్తాం కదా, అలా ఎక్స్ట్రా గీ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. బికాజ్ ఐ రియలీ లవ్ గీ. కావాలంటే ఇలా ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా వీటిని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీని మీద మనం లిడ్ పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత ఒక 2 minutes పాటు దీన్ని చక్కగా అలా కుక్ అవనిస్తే, ఐ మీన్ కొంచెం మీడియం ఫ్లేమ్లో కానివ్వండి లేదా స్లో ఫ్లేమ్లో అలా మనం దాన్ని కుక్ చేసేసుకున్నట్లయితే స్వీట్ అప్పం రెడీ అయిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా ఒక 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇది చక్కగా రెడీ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, వితిన్ సెకండ్స్ మనం ఇలా టర్న్ చేయగానే ఇవి కుక్ అయిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ అప్పమ్స్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో చూసారు కదా అన్నీ ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అదే స్పెషాలిటీ ఆఫ్ స్వీట్ అప్పం. చాలా ఫాస్ట్ అండ్ ఇన్స్టెంట్గా వీటిని మనం కుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఎస్, స్వీట్ అప్పం వేడివేడిగా రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను తీసుకొచ్చేసాను ఒక వైట్ ప్లేట్. అండ్ ఇందులో ఒకవైపు కొత్తిమీర, మరోవైపు పుదీనా. సో జస్ట్ లీవ్స్ అలా లైట్గా గార్నిష్ చేసుకున్నాం. సో ఈ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ అప్పం ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే, సో చిన్నపిల్లలకి చిట్టి చిట్టి ఇడ్లీలాగా అండ్ బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎంజాయ్ చేస్తూ తింటారు. సో డౌట్లే లేవు ఆ విషయంలో. హ్యాపీగా పేరెంట్స్ పెట్టేయచ్చు. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మరి పిల్లలు తింటారనమాట. సో మరి ఆలస్యం దేనికి, స్వీట్ అప్పం రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేస్తున్నా. బిఫోర్ దట్ దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. స్వీట్ అప్పంకి కావలసిన పదార్థాలు: ఉడికించి తురిమి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన మినప్పప్పు, నానబెట్టిన బియ్యం, ఆర్గానిక్ బెల్లం పొడి, నెయ్యి. స్వీట్ అప్పం తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన మినప్పప్పు, యాలకులు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన బ్యాటర్ ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి తురిమిన స్వీట్ పొటాటో, ఆర్గానిక్ బెల్లం పొడి వేసి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాల పెనం పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యే లోపు లడ్డూలను మిక్స్ చేసుకున్న మిశ్రమంలో డిప్ చేసుకుని మెల్ట్ అయిన నెయ్యిలో వేసి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత రెడీ అయిన స్వీట్ అప్పంని ప్లేట్లోకి తీసుకుని గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా డిఫరెంట్ గా ఉండే స్వీట్ అప్పం రెడీ.
సో స్వీట్ అప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీ అందరికి చెప్తాను. సో హియర్ వి గో. కొంచెం వేడిగా ఉంది కానీ సూపర్ గా ఉందబ్బా. నాకైతే అమేజింగ్, చాలా చాలా నచ్చింది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు, ఎస్పెషలీ బెల్లం అండ్ స్వీట్ పొటాటో కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా లొట్టలు వేసుకుంటూ మరీ తింటారనమాట. బయట మనం ప్రిపేర్ చేసిన అవుటర్ క్రస్ట్ అయితే క్రిస్పీ అండ్ క్రంచీగా ఉన్నట్లయితే లోపల ఆ స్వీట్ ఉంది చూసారు, అదిరిపోయింది. నిజంగా చెప్తున్నా, బూరెలు ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారు ఈ స్నాక్. కాబట్టి ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, మీకే తెలిసిపోతుంది ఆ టేస్ట్ ఏంటో. నాలానే మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూయర్స్, చూసారు కదండి స్వీట్ అప్పం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇవాల్టి మన స్నాక్స్ లో. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతే స్వీట్ గా, ఇంతే ఇంట్రెస్టింగ్ గా మరొక వండర్ఫుల్ అండ్ టేస్టీ స్నాక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. యాజ్ ఐ ఆల్వేస్ సే, టాటా బై బై.